ఆయన సభల నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు? పురుషోత్తం రెడ్డి గారు, మీకేమైనా అర్థమైందా? సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడిస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకు చంద్రబాబు గారి సభల నుంచి వెళ్ళిపోతున్నారు? అప్పుల గురించి అబద్ధాలు చెబుతున్నాడనా? ఆంధ్రప్రదేశ్కి అసలు క్రెడిబిలిటీ లేదా? చంద్రబాబు గారికి క్రెడిబిలిటీ లేదా? ఆంధ్రప్రదేశ్కి క్రెడిబిలిటీ లేకపోతే 1,00,000 కోట్ల ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు గారు మొహాన్ని చూసే డబ్బులు వచ్చేస్తాయని చెప్పినటువంటి ఈనాడు ఇటువంటివన్నీ ఉన్నాయి కదా. చంద్రబాబుని చూసి అప్పులు ఇచ్చారు, ఊదరగొట్టారు కదా. ఇప్పుడు అసలు నన్ను చూసి అప్పులు ఇవ్వలేదని అంటారేంటి? అంటే ఇప్పటివరకు వచ్చిందంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీయా? ఇంకోటి, జనం ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇవన్నీ అబద్ధాలు చెబుతున్నారనా లేకపోతే నిజాలు చెబుతున్నారని వెళ్ళిపోతున్నారా? పురుషోత్తం రెడ్డి గారు, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. పురుషోత్తం రెడ్డి గారు, మీరు మ్యూట్లో ఉన్నారు. ఏదో తేడా ఉన్నట్టుంది. రైట్, శేఖర్ గారు చెప్పండి సంక్షిప్తంగా మీరు దీని మీద. ఎందుకు ఆయన సభల నుంచి జనం వెళ్ళిపోతున్నారని కొందరు, పరిగెడుతున్నారని కొందరు, ఇట్లా అన్నప్పటికి కూడా ఓకే సార్. కొమ్మినేని గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్ట్ కి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను మీకు హామీలు ఇచ్చాను తమ్ముళ్ళు, అమ్మ మీకు నేను హామీలు ఇచ్చాను, మీరు నాకు ఓట్లు వేశారు, అన్ని చేయాలనిపిస్తుంది, కానీ గల్లా పెట్ట ఖాళీగా ఉంది. మీకు నేనేమి చేయలేకపోతున్నా, కానీ మీరు నా సోదనండి అంటే మాత్రం ఎవరుంటారు సార్? ఎక్కడ ఎందుకుంటారు సార్? ఎస్, నేను మీకు చేశాను పలానిది, ఇంకా ఇది చేయబోతున్నాను అని చెప్తే ఆసక్తికరంగా వింటారు. పాలకుడు అనేవాడు ఏం చెప్పాలి సార్? సార్, నాకు తెలుసు సార్, నేను చూస్తానే ఉన్నా సార్, రాజకీయాలు నేను కూడా దాదాపుగా 2004 నుంచి గమనిస్తున్నాను సార్. రాష్ట్రం దివాలా తీసింది అంటాడేంటి సార్? అప్పులు పుట్టట్లేదు అంటాడేంటి సార్? పరపతి పోయింది అంటాడేంది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరుండరు సార్ ఇలా మాట్లాడే వ్యక్తి. 10 నెలలు దాటిపోయింది సార్ అధికారంలోకి వచ్చి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు భజనే చేస్తా ఉంటే జనాలు కూడా నవ్వుకుంటున్నారు సార్. జనాలు కూడా విపరీతంగా నవ్వుకున్నారు. నువ్వు అధికారంలోకి వచ్చి 10 నెలలు అయిపోయింది బాబు, నువ్వు చెప్పిన హామీలు చేయకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపమేస్తా ఉంటాయి ఎట్లా అని చెప్పి జనాలు కూడా నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఇంకోటి, గల్లాపెట్ట ఖాళీగా ఉంది. ఎందుకుంది సార్? 1,50,000 కోట్లకు పైగా అప్పు తీసుకొచ్చావు కదా, మన డబ్బంతా ఏమైంది? నువ్వు ఇచ్చిన ఒక్క పెన్షన్లే కదా, అది కూడా ఒక ప్రాణం పోసా ఒక ప్రాణం తీసా అన్నట్టుగా 1,000 రూపాయలు పెంచావు, 10 లక్షల పెన్షన్లు కోస్తా ఉన్నావు. ఇంకేముందాడా? మరి తెచ్చిన డబ్బంతా ఏం చేస్తున్నారు? ఎక్కడికి పోతా ఉంది? ఖచ్చితంగా మేము అడుగుతున్నాం సార్. 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చాడు కదా, సంక్షేమం ఏం చేయలేదు, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదు. మరి దానికి కూడా శ్వేతపత్రం వదలాలి, ఈ 1,50,000 కోట్ల అప్పు ఏం చేశామని. అలా కాకుండా ప్రతిరోజు సభ పెట్టడం, నాకు అన్ని చేయాలని ఉంది, నేనేం చేయలేకపోతున్నాను, గల్లాపెట్ట ఖాళీగా ఉంది, ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయింది, చిన్నాభిన్నమైంది, 10 నెలల నుంచి ఆడిందే పాటరా అని అదే బొంకుతా ఉంటే ప్రజలు మాత్రం ఎంతకాలం చూస్తూ ఉంటారు? ప్రజలకు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఏదైతే అసహనానికి గురవుతా ఉన్నారు సార్ ప్రజలు కూడా. వీళ్ళ మాటలు వినడానికి కూడా సిద్ధంగా లేదు. సూపర్ 6 ఏమైపోయినాయా, సూపర్ 7 ఏమైపోయినాయి, వాటితో పాటుగా 143 మీరు ఇచ్చిన దొంగ హామీలు ఏమైపోయినా అడిగితే గల్లాపెట్ట ఖాళీ ఉందంటాడు. మరి గల్లాపెట్ట ఖాళీ ఉందా, నిండుగా ఉందా అన్న విషయం అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీకు తెలియదా సార్ బాబు గారు? రైట్, ఓకే. సో ఆ కారణాలతోటి జనం సభల నుంచి విసిగొచ్చి వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు శేఖర్ రెడ్డి గారు. ఇక